లూకా సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 15వ వచనము మరియు 16వ వచనము మరియు 21వ వచనము 22వ వచనము. ఇది చూసిన ప్రజలు ఈయన యోహాననే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్ల నేను నీటితో మీకు బాప్తిసము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అదుకుడు ఒకడు రాను నాడు, నేను ఆయన పాదరక్షల వారును విపుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞాన స్నానము చేయించును, జ్ఞాన స్నానము చేయించును. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీరము రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఓ దివ్యవాణి విని వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము.